Hello, good afternoon. Good afternoon, sir. Good afternoon, DC sir and trainers. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ అందరికీ వినపడుతుంది కదండి? ఓకే సార్, ఫైన్, గుడ్. యా సార్, థ్యాంక్ యూ. మనం చెప్పుకోబోయే టాపిక్ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్లో పైవోట్ టేబుల్ అనే టాపిక్ నేను చెప్పబోతున్నానండి. పైవోట్ టేబుల్. ఒకసారి నేను ఎక్సెల్ అనేది ఓపెన్ నా స్క్రీన్ అనేది షేర్ చేసి మీకు టాపిక్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, అందరికీ నా యొక్క స్క్రీన్ కనబడుతుంది కదండి? సార్ వీరబాబు గారు. ఓకే, కనబడుతుంది సార్. స్క్రీన్ షేర్ అయ్యింది. ఎస్ సార్, థ్యాంక్ యూ. ఓకే సార్, నేను ఇప్పుడు ఒక పైవోట్ టేబుల్ అనే టాపిక్ అనేది చెప్తున్నానండి. పైవోట్ టేబుల్ అంటే అసలు యాక్చువల్గా ఏంటంటే మన యొక్క ఇప్పుడే మేడం గారు చెప్పారు, వాళ్ళ యొక్క స్టూడెంట్స్ యొక్క డేటా తీసుకుని ఎలా అనేది ఆర్గనైజ్ చేశారన్నది మనకు చెప్పారండి. అయితే ఇప్పుడు ఆ యొక్క డేటాను మనం ఎలా అంటే మనకు అర్థమయ్యే విధంగా అంటే గ్రేడ్స్ వైజ్ కానీ పాయింట్స్ వైజ్ కానీ లేదంటే పాస్ పర్సంటేజ్ వైజ్ కానీ మనం ఏ విధంగా దాన్ని సమ్మరైజ్ చేయొచ్చు, లేదంటే మనకి అర్థమయ్యే విధంగా ఏ విధంగా మార్చుకోవచ్చు అన్న దాన్ని పైవోట్ టేబుల్ అంటారు. అంటే సమ్మరైజ్ ద డేటా ఇన్ ఎగ్జిస్టింగ్ షీట్ అండి. అదే షీట్లో మనం డేటా అనేది ఎలా సమ్మరైజ్ చేసుకోవాలి లేదంటే ఆర్గనైజ్ చేసుకోవాలన్నది మనకి తెలుస్తుంది. ఒకసారి చూద్దాం దాని గురించి మనం. నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్నది ఒకటి ఉంది, డేటా ఆల్రెడీ చేశానండి. ఇక్కడ చూడండి, నేను మామూలుగా ఒక టేబుల్ అనేది క్రియేట్ చేసుకున్నాను. సేల్స్ పర్సన్ అని, ప్రొడక్ట్స్ అని, ప్లేసెస్ అని, అమౌంట్ అని. కొంతమంది సేల్స్ పర్సన్స్ ఉన్నారు, వాళ్ళు ఏమేమి కొన్నారు అన్నది, ఎక్కడెక్కడ కొన్నారు, ఎంత పెట్టుకున్నారు అన్నది మనకి ఇక్కడ డేటా ఉంది. అయితే మనం ఇప్పుడు ఈ పైవోట్ టేబుల్ ద్వారా ఏం తెలుసుకుంటాం అంటే, ఇప్పుడు ఈ రవి అన్న ఫస్ట్ పర్సన్ అన్న అతను ఎక్కడెక్కడ ఏమేమి కొన్నాడు, ఎంత పెట్టుకున్నాడు అన్నది మనం సమ్మరైజ్ చేసుకోగలుగుతాం. అలాగే కిరణ్ అలా సేల్స్ పర్సన్ వైజ్, అలాగే మళ్ళీ ప్రొడక్ట్స్ వైజ్ కూడా మళ్ళీ మొబైల్స్ ఎవరెవరి ద్వారా కొనబడ్డాయి, ఎంత పెట్టుకున్నారు అవన్నీ కూడా మనకి లాస్ట్లో తెలుస్తుందండి. అలాగే ప్లేసెస్ వైజ్, అమౌంట్ వైజ్ లాస్ట్లో టోటల్ అమౌంట్ అనేది వస్తుంది మనకి. అది ఏ విధంగా అనేది మనం చూద్దామండి. ఇది ఫస్ట్ మనం ఈ పైవోట్ టేబుల్ చేయాలంటే కనుక మనం మనకున్న ఎగ్జిస్టింగ్ టేబుల్లో ఎటువంటి గ్యాప్స్ అనేవి ఉండకూడదు. అంటే రోస్లో కానీ కాలమ్స్లో కానీ మనకి గ్యాప్ అనేది రాకూడదు. ఇలా ఫుల్ఫిల్డ్గా ఉన్నది టేబుల్ అనేది ఉండాలి. అలాగే ఈ హెడ్డింగ్స్ అనేది ఒకటే ఉండాలండి. అలా అయితేనే మనకి పైవోట్ టేబుల్ అనేది మనకి వర్కౌట్ అవ్వడం జరుగుతుంది. ఫస్ట్ నేను చూడండి, ఇక్కడ ఈ యొక్క పైవోట్ టేబుల్ అనేది అంటే మనకున్న నార్మల్ ఎక్సెల్ షీట్లో ఉన్న టేబుల్ని నేను సెలెక్ట్ చేస్తున్నాను. మొత్తం సెలెక్ట్ చేసుకుని నేను ఇన్సెట్లోకి వెళ్తున్నానండి. మనకున్న ఇన్సెట్ ట్యాబ్లోకి వెళ్ళి ఇక్కడ పైవోట్ టేబుల్ అనే ఆప్షన్ దాంట్లోకి వెళ్ళానండి. పైన లెఫ్ట్ కార్నర్లో టాప్ కార్నర్లో మనకి పైవోట్ టేబుల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే కనుక మనకి ఇక్కడ ఎలాగ ఒక ఆప్షన్ వస్తుంది, క్రియేట్ పైవోట్ టేబుల్ అనేసి. అక్కడ సెలెక్టెడ్ టేబుల్ రేంజ్ ఉంటుందండి. అది ఆల్రెడీ మనం సెలెక్ట్ చేసిన దానికి వచ్చేసింది షీట్. అది A4 నుంచి D12 వరకు అని చెప్పేసి మనకి అది ఆల్రెడీ వచ్చేసింది. దాని ఏమైనా మార్చుకోవాలంటే మార్చుకోవచ్చు, లేదంటే యూజ్ అండ్ ఎక్స్టర్నల్ డేటా సోర్స్, ఎక్కడి నుంచైనా మన డేటా సోర్స్ అనేది డేటాని తెచ్చుకోవాలంటే అక్కడ అది క్లిక్ చేసి తెచ్చుకోవచ్చు. ఇది న్యూ క్రియేట్ చూస్ వెరీ యూ వాంట్ టు పైవోట్ టేబుల్ రిపోర్ట్ బి ప్లేస్డ్ అండ్ మనకి ఆ యొక్క పైవోట్ టేబుల్ అనేది అదే షీట్లో కావాలి, లేదంటే వేరే కొత్తగా కావాలని మనం చెక్ చేసుకుంటాం. ఎగ్జిస్టింగ్ కావాలంటే ఎగ్జిస్టింగ్, లేదంటే న్యూ అంటే న్యూ. మనం క్లిక్ చేసినట్లయితే కనుక ఇక్కడ ఓకే మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఇలా ఒక విండో అనేది వస్తుందండి. చూడండి, ఇక్కడ మామూలుగా మనకి ఇక్కడ పైవోట్ టేబుల్ ఫీల్డ్స్ అని మీకు రైట్లో కొన్ని ఫీల్డ్స్ అన్నీ వచ్చాయి. ఇందుకు చూడండి, సేల్స్ పర్సన్, ప్రొడక్ట్స్, ప్లేసెస్, అమౌంట్, ఇవన్నీ మనకు ఆల్రెడీ ఇప్పుడు ఆ టేబుల్లో ఉన్న హెడ్డింగ్స్ అనమాట. దీన్ని బట్టి మనం ఆ యొక్క టేబుల్ అనేది డిజైన్ చేయడం జరిగింది. ఈ యొక్క వాటి హెడ్డింగ్స్ వీటిని బట్టి మనకి చూడండి, ఇక్కడ 4 ఫీల్డ్స్ ఉన్నాయి: ఫిల్టర్స్, కాలమ్స్, రోస్, వాల్యూస్ అని.
వీటిలో మనం ఇవి తెచ్చుకొని వీటిల్లో మనం పెట్టాలండి. ఇలా పెట్టినట్లయితే కనుక మనకి ఇక్కడ ఇటు సైడ్ అంటే లెఫ్ట్ సైడ్ ఇక్కడ మనకి ఆ యొక్క షీట్ అనేది మనకి రన్ అవుద్ది అనమాట. అంటే మనకి కావాల్సినట్టుగా మనకి ఆ యొక్క షీట్ అనేది ఆర్గనైజ్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఫిల్టర్స్ అనేది మనం ఏదన్నా అమౌంట్ అది కానీ పేర్లను బట్టి కానీ ఫిల్టర్ చేసుకోవడానికి ఉపయోగపడుతుందండి. ఇక్కడ రోస్లో అనేటప్పటికి ఇక్కడ మనం నాన్ న్యూమరిక్ వాల్యూస్ అంటే పేర్లు కానీ అలాంటివి ఇవ్వాలి. ఇక్కడ సేల్స్ పర్సన్ ఉన్నాడు కదండి, దాన్ని తీసుకొచ్చి మనం రోస్లో ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ చెక్ బాక్స్ క్లిక్ చేసినట్లయితే కనుక సేల్స్ పర్సన్ దాంట్లోకి వస్తారండి. చూడండి, సేల్స్ పర్సన్ అనగానే మనకి ఇక్కడ అరుణ్, కిరణ్, రవి, విజయ్ వీళ్ళు నలుగురు ఉన్నారండి మనకున్న లాస్ట్ టేబుల్లో. ఆ పేర్లు క్లిక్ చేయగానే మనకి రోస్లో ఈ నలుగురు పేర్లు వచ్చాయి మనకి. అలాగే ప్రొడక్ట్స్ మనం క్లిక్ చేసినట్లయితే కనుక సేమ్ ఈ యొక్క రోస్ దాంట్లోనే వచ్చేసాయి మనకి. లేదు, అలాగే ప్లేసెస్ క్లిక్ చేసినట్లయితే చూడండి, ఇక్కడే వచ్చేసాయి 3. కానీ మనకి ఇక్కడ మనం డిఫర్ చేయాలంటే కనుక ఏదో ప్లేసెస్ అనేది ఎక్కడన్నా ఉండాలి, కాలమ్స్లోనే ఉండాలి. ప్లేసెస్ ఇక్కడ ఉంటే ప్రొడక్ట్స్ అనేది ఇక్కడ ఉండాలి, ప్రొడక్ట్ అనేది ఇక్కడ ఉంటే ప్లేస్ ఇక్కడ ఉండాలి. అంటే మనం ఇప్పుడు టేబుల్ అనేది తీసుకున్నామంటే కనుక ఏ ప్లేస్లో ఏమేమి కొన్నారని తెలుసుకోవాలంటే కనుక మనం ఈ యొక్క అంటే కాలమ్స్లో కొన్ని ఇవ్వాలండి, రోస్లో కొన్ని ఇవ్వాలి. కాబట్టి అలా అయితే మనకి ఈ యొక్క టేబుల్ అనేది మనకి డిస్ప్లే అనేది అవుతుంది. కాబట్టి ఇక్కడ మనం ఇక్కడ ప్లేస్ అనేది డిలీట్ చేసేసి ఇక్కడ ఈ కింద డౌన్ ఏరో మార్క్ క్లిక్ చేసినట్లయితే కదా ఇక్కడ రిమూవ్ ఫీల్డ్ కొట్టేయచ్చు. ఈ ప్లేస్ అనేది డ్రాగ్ చేసుకోండి కాలమ్స్లోకి. డ్రాగ్ చేసుకున్నట్లయితే ఇక్కడ మనకున్న ప్లేసెస్ ఏమున్నాయి అన్నో ఇక్కడ వచ్చేస్తాయండి. ఢిల్లీ, హైదరాబాద్, కాకినాడ, రాజమండ్రి. ఇక్కడేమో పేర్లు వైజ్ ఎవరైతే ఏమేమి కొన్నారో, అరుణ్ మొబైల్ కొన్నాడు, కిరణ్ కంప్యూటర్ కొన్నాడు, ఇలా ఎవరైతే ఏమేమి కొన్నారో ఇక్కడ వస్తుంది మనకి. అలాగే ఇక్కడ ఈ అమౌంట్ అన్న దాన్ని తీసుకొచ్చి మనం ఈ యొక్క వాల్యూస్ దాంట్లో వేయాలండి. ఈ యొక్క అమౌంట్ని తీసుకొచ్చి ఇలాగ మనం వాల్యూస్ దాంట్లో డ్రాగ్ చేయండి. డ్రాగ్ చేసినట్లయితే కనుక మనకి ఇలాగా ఎక్కడెక్కడైతే ఏమెంత కొన్నారో ఏంటనేది మనకి టోటల్ అమౌంట్ అనేది వస్తుంది అనేది పైవోట్ టేబుల్లో. ఇక్కడ చూడండి, మనం క్లియర్గా చెప్తాను నేను. అరుణ్ అన్న అతను మొబైల్ ఒకటే కొన్నాడండి. ఎక్కడ కొన్నాడంటే కాకినాడలో కొన్నాడు, 15,000. తను కొన్న అమౌంట్ మొత్తం 15,000. అలాగే కిరణ్ అన్న అతను కంప్యూటర్ కొన్నాడు, సిపియూ కొన్నాడు, మైక్ కొన్నాడు. కంప్యూటర్ ఏమో ఢిల్లీలో కొన్నాడు, సిపియూ ఏమో కాకినాడలో కొన్నాడు, మైక్ హైదరాబాద్లో కొన్నాడు. తను పర్చేస్ చేసిన అమౌంట్ అంతా ఇక్కడ వస్తుందండి 50. ఇక్కడ ఈ టోటల్ అంతా వస్తుంది మనకి. అలాగే రవి కొన్న అమౌంట్ అండి, అలాగే ఇక్కడ వచ్చింది 20,000, 10,000, 20,000 అలా. అలాగే విజయ్ కొన్నది, మొబైల్ కొన్నాడు, రాజమండ్రిలో కొన్నాడు. ఈ టోటల్ అంతా చూస్తే కనుక మనకి 1,37,000 అయిందండి. ఢిల్లీలో కొన్న అమౌంట్ వచ్చేసి 45,000. హైదరాబాద్లో మొత్తం అంటే వీళ్ళందరూ ఎంతెంత పర్చేజ్ ఒక్కొక్క ఊరి ప్రకారం చూసుకుంటే కనుక ఢిల్లీలో ఎంతమంది ఏమేమి కొన్నారని చూసుకుంటే ఢిల్లీ వైజ్ ఊర్ల ప్రకారం ఇక్కడ మనకి టోటల్ అనేది ఇక్కడ వస్తుంది. అలాగే అదే మనుషుల ప్రకారం అయితే కనుక అంటే పర్సన్స్ ప్రకారం అయితే కనుక మనకి ఇక్కడ ఇలా చూపిస్తుంది మనకి అమౌంట్ ఎంతెంత అమౌంట్ అనేది వచ్చింది అన్నది. అలాగే అంటే మనకి కంప్యూటర్స్ కావాలంటే ఎంతమంది కంప్యూటర్స్ కొన్నారన్నది. అలాగే మనం ఇప్పుడు నేను ఏంటంటే ఇక్కడ కాలమ్స్లో ఈ యొక్క ప్లేసెస్ అనేవి తీసుకున్నాను. అదే మనం ప్రొడక్ట్స్ వైజ్ కావాలంటే కనుక ఈ యొక్క ప్రొడక్ట్స్ని అంటే ఇక్కడ రండి, ఈ రైట్ సైడ్లో ఉన్న మన టేబుల్ దగ్గరకు వచ్చినట్లయితే ఈ ప్రొడక్ట్స్ని తీసుకెళ్ళి ఈ కాలమ్స్లో అంటే రోస్లో ఉన్న ప్రొడక్ట్స్ని తీసుకెళ్ళి కాలమ్స్లో పెట్టి కాలమ్స్లో ఉన్న ప్లేసెస్ని తీసుకొచ్చి రోస్లో పెట్టినట్లయితే మనకి ఇక్కడ ప్రొడక్ట్ వైజ్ వస్తుంది అనమాట. కంప్యూటర్స్ ఎంతమంది కొన్నారు, కంప్యూటర్స్ ఎంత సేల్ అయ్యింది, సిపియు ఎంత సేల్ అయ్యాయి, మైకులు ఎంత సేల్ అయ్యాయి, మొబైల్ ఎన్ని సేల్ అయ్యాయి, ఎంత సేల్ అయ్యింది, మళ్ళీ టోటల్ ఎంత వచ్చింది. అలాగే అరుణ్ ఎక్కడ కొన్నాడు, కిరణ్ అనేది ఎక్కడెక్కడ కొన్నాడు, రవి అన్న కూడా ఎక్కడ కొన్నాడు, విజయ్ అన్న కూడా ఎక్కడెక్కడ కొన్నాడు అనేది మనకి ఈ యొక్క అమౌంట్ డేటా అనేది వస్తుందండి. ఇది పైవోట్ టేబుల్ అంటే ఇలా అనమాట. మనకున్న ఆల్రెడీ ఉన్న డేటాలోని మనం అంటే ఇప్పుడు చూడండి, మామూలుగా డేటా చూసినట్లయితే కనుక
ఇక్కడ చూడండి డేటా చూసినట్లయితే కనుక రవి రవి ఇలా రిపీటెడ్గా ఉన్నాయి. మనం యాక్చువల్లీ ఫిల్టర్ అయితే చేసుకోవచ్చు, కానీ ఫిల్టర్ చేసినప్పుడు ఆర్డర్ అనేది మారుతూ ఉంటుంది ఒక్కోసారి మనకి. అలా కాకుండా మనకి మొత్తం డేటా అంతటిని మనం ఆర్గనైజ్ చేయాలంటే కనుక ఈ విధంగా పైవట్ టేబుల్ ద్వారా కూడా మనం చేసుకోవచ్చు అనే ఆప్షన్ అనేది ఉందండి ఈ యొక్క ఎక్సెల్ అనే దాంట్లో. ఈ విధంగా మనం అనేది పైవట్ టేబుల్ ద్వారా యొక్క డేటా అనేది ఆర్గనైజ్ చేసుకోవచ్చు. అలాగే ఇంకొక సేమ్ అలాంటిదే ఇంకొక టేబుల్ కూడా చూపిస్తానండి మీకు. ఈ యొక్క ఈ యొక్క ఇది ఇంకొక రకమైన టేబుల్ అండి. దీనికి కూడా మనం పైవట్ టేబుల్ అనేది తీసుకోవచ్చు అనమాట. సేమ్ అలాగే చేసుకోవచ్చు అండి పైవట్ టేబుల్ అనేది. అంటే గ్రేడ్స్ వైజ్ అని కానీ ఈ యొక్క నెంబర్స్ ఎంప్లాయీ నెంబర్ అని కానీ నెంబర్ వైజ్ కానీ ఎంప్లాయీ నేమ్ అలాగే డిపార్ట్మెంట్ తీసుకొచ్చి మనం కాలమ్స్లో పెడదామండి. అలాగే ప్లేస్ శాలరీ వచ్చి న్యూమరిక్ ఇందులో వాల్యూస్లో పెడదామండి. ఇక్కడ చూడండి మనం ఏమైతే వీటిల్లో ఫిల్టర్స్ కాలమ్స్లో కానీ రోస్లో కానీ వాల్యూస్లో కానీ పెడుతున్నామో, ఏమైతే మనం డ్రాగ్ చేస్తున్నామో వాటికి చెక్ బాక్స్ అనేది అవుతుంది. ఉన్న మిగిలిన వాటిని మనం ఎంటీగా చూపిస్తాయి. అవి పెట్టలేనట్టు అన్నమాట. ఒక వాటిలో సబ్స్టిట్యూట్ చేయకపోయినట్టు వాటిని మనం సబ్స్టిట్యూట్ చేసుకోవాల్సి ఉంది. చెక్ బాక్స్ లేని వాటిని మనం పెట్టుకోవాల్సి ఉంటుంది అన్నమాట. డ్రాగ్ అని చేసుకోవచ్చు, లేదంటే టిక్ మార్క్ చేసుకుంటే కనుక డైరెక్ట్గా అది డిఫాల్ట్గా న్యూమరిక్ వాల్యూ అయితే కనుక ఈ యొక్క వాల్యూస్లోకి వచ్చేస్తుంది. నాన్ న్యూమరిక్ అయితే కనుక రోస్లోకి వచ్చేస్తుంది అనమాట. దాన్ని మనం దేనివైతే డిఫర్ చేసుకోవాలనుకుంటున్నామో దాన్ని బట్టి మనం డ్రాగ్ చేసుకోవాలన్నమాట. శాలరీ అనేది మనకి వాల్యూస్ రావాలి కాబట్టి వాల్యూస్లో పెడుతున్నాయండి. గ్రేడ్ ఇక్కడ చూడండి ఈ యొక్క డేటా అనేది మనకి గ్రేడ్స్ వైజ్ తీసుకున్నాను నేను. అంటే శాలరీలు ఒక ఆఫీస్లో వర్క్ చేసే పర్సన్స్ యొక్క శాలరీస్ ఏ రేంజ్లో ఉన్నాయన్నదని ఈ యొక్క టేబుల్ అండి. ఏ గ్రేడ్లో ఎంతమందికి ఎవరికి వచ్చింది శాలరీ అనేది ఇందులో ఉంటుంది. ఏ గ్రేడ్లో ఎవరికి లేదు. అలాగే బి గ్రేడ్లో ఉన్న అతను తన ఎంప్లాయీ ఐడి 125 మూర్తి, తన పొన్నూరు నుంచి వచ్చాడు, ఐటీలో పనిచేస్తాను, 22,000 తన శాలరీ అలా అనమాట. అలాగే డి గ్రేడ్లో తన ఐడి 325, తన పేరు ప్రసాద్, విజయవాడలో వర్క్ చేస్తాడు, ఈసీ అనే డిపార్ట్మెంట్లో, తన శాలరీ 14,000. అలాగే మన యొక్క డేటా అనేది మనం ఆర్గనైజ్ చేసుకోవచ్చు అండి ఈ పైవట్ టేబుల్స్ ద్వారా. ఓకే అండి, ఈ పైవట్ టేబుల్ అనే టాపిక్ అది ఓకే అర్థమైందండి అందరికి? ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయి ఇంకా? హలో హలో ఏమైనా డౌట్స్ ఉంటే వాళ్ళకి అన్మ్యూట్ చేసుకుని అడగండి. హలో అర్థమైంది సార్. ఓకే సార్. అలాగే ఇంకోటి మనకి ఎక్సెల్లో ఒక ఆప్షన్ అనేది ఉందండి, మామూలుగా మీకు చెప్దామని తీసుకొచ్చాను. ఇక్కడ ఫ్రీజ్ పేన్ అనే ఒక ఆప్షన్ అనేది మనకు ఉంటుందండి. మనకి అంటే ఇప్పుడు మనకి ఇక్కడ చూడండి ఎక్సెల్ వ్యూ అనే ఆప్షన్స్లో ఫ్రీజ్ పెయిన్స్ అనే ఆప్షన్ ఉంది చూడండి. ఫ్రీజ్ పెయిన్స్ అంటే మనకి కావాల్సిన రోస్ అయితేనేమి కాలమ్స్ అయితే కనుక ఫ్రీజ్ చేయొచ్చు. అంటే సపోజ్ ఇప్పుడు మనకి వర్క్ డన్ షీట్లు అవి ఇస్తున్నారు కదండి, అక్కడ అందులో మనం ఈ పక్క జరిగినప్పుడు మన పేర్లు అనేవి అక్కడ ఉండిపోతాయి. ఇలాగా మన నేమ్స్ అవి ఉండిపోయి పక్కన ఉన్న మన వర్క్ డన్ షీట్ మాత్రం కదులుతుంది. ఐడియా ఉందండి? అలాంటి వాటికి మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఆ యొక్క రోస్ కాలమ్స్ మనం ఫ్రీజ్ చేస్తామండి. ఫ్రీజ్ టాప్ రో, ఫ్రీజ్ ఫస్ట్ కాలం అని చేస్తే ఆ యొక్క ఫస్ట్ కాలం ఉండిపోయి ఉన్నాయి
మనకి కదులుతాయి అనమాట. హలో ఆడిబుల్ సార్, వినిపిస్తుంది సార్. ఎస్ సార్. ఓకే సార్, అది ఆప్షన్ చెప్దామని చెప్పేసి నేను చెప్పాను అంతే. మీకు ఇంకా ఆల్రెడీ ఇంతకు మేడం గారు చెప్పిన దాని ప్రకారం అయితే కనుక మీరు ఈ యొక్క పైవట్ టేబుల్ ఆప్షన్ దాంట్లో పెట్టినట్లయితే మనకి గ్రేడ్స్ వైజ్ పాస్ ఓవర్ ఫెయిల్ అవి కూడా మనం ఆర్గనైజ్ చేయించండి దాని ద్వారా, ఆ టేబుల్స్ ద్వారా. ఓకే ఓకే సార్. సార్ మెర్సీ సార్, సార్ చెప్పండి. వినిపిస్తుందండి వినిపిస్తుంది సార్. అది ఫ్రీజ్ పెన్స్ గురించి చెప్పారు కదా సార్. అవును సార్. అందులో ఏదైనా మనకి మధ్యలో కాలం ఏదైనా ఫ్రీజ్ చేసుకోవాలంటే ఫస్ట్ మధ్యలో అవ్వదు సార్. స్టార్టింగ్ ఇది హైడ్ చేసుకొని చేసుకోవచ్చు అంట సార్. ఫస్ట్ ఏవైతే కాలమ్స్ ఉన్నాయో అవన్నీ హైడ్ లో పెట్టుకుని ఐడిలో హైడ్ హెచ్ఐడి అంటే మొత్తం కనిపించకుండా అంటున్నారు మీరు? అవును సార్, హైడ్ లో పెట్టుకుని మిగతా మధ్యలో ఫ్రీజ్ చేసుకోవచ్చు అంటారు. అలా లేదు సార్. అంటే యాక్చువల్గా ఇప్పుడు మనకి ఏమైనా హెడ్డింగ్స్ అవి ఉంటాయి కదా సార్ మామూలుగా. అవును సార్. హెడ్డింగ్స్ ఉండి ఇప్పుడు సపోజ్ ఇప్పుడు పైన ఇప్పుడు మనకి ఏదైనా ఇప్పుడు మనకి సారా ల్యాప్టాప్స్ ఎన్ని ఉన్నాయి ఏంటని చెప్పేసి మనకి పంపించారు, ఒకటి గుర్తుందా మీకు? అందులో మనకి ఇప్పుడు సపోజ్ ఎంటర్ చేయాలనుకోండి, ఇప్పుడు ఆ ల్యాప్టాప్స్ కాలం ఎక్కడ ఉంది, లేదంటే ఒక ఏంటి స్పీకర్స్ కాలం ఎక్కడ ఉందో మనం చెక్ చేయాలంటే మళ్ళీ పైకి మనం దాన్ని ఆ యొక్క స్క్రోల్ బార్ అనేది పైకి పంపించాల్సి ఉంటుంది. అలా కాకుండా మనం ఏం చేస్తామంటే ఈ హెడ్డింగ్స్ కాలం అనేది మనకి కనబడేలా విజిబుల్ గా ఉంచుకొని ఉన్నది మాత్రం కదిలేలా చేస్తాం అనమాట ఈ యొక్క ఫ్రీ స్పెన్స్ లో. టాప్ రో ఫ్రీజ్ చేయడం వల్ల ఆ టాప్ రో అనేది ఉండిపోతుంది అలాగే. ఓకే అండి. ఈ హెడ్డింగ్స్ అనేది అలాగే ఇక్కడ మన నేమ్స్, సపోజ్ ఇప్పుడు మనం వర్క్ డన్ షీట్లు చేస్తున్నామండి, ఇక్కడ మన పేరు ఉంటుంది, ఇక్కడ మన పేరు. కానీ మనం ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి పేరు కనబడకుండా వెళ్ళిపోద్ది. మనం ఇలా కింద నోట్బుక్ చూసి ఇలా పైకి చూసేటప్పటికి మనం వేరే వాళ్ళ దాంట్లో ఎంటర్ చేసేయడం లేదా షీట్ డిలీట్ అయిపోవడం జరుగుతుంది. సో అప్పుడు మనం ఏం చేస్తామంటే ఫస్ట్ కాలం మనం ఫ్రీజ్ చేసుకుంటాం. ఫస్ట్ కాలం ఫ్రీజ్ చేసుకోవడం వల్ల ఆ యొక్క అలా అవుతుంది అనమాట. మిడిల్ హైడ్ అనేది మరి నేను చెక్ చేయలేదండి, మరి ఇక్కడ హైడ్ అన్న ఆప్షన్ ఉంది. ఎస్ సార్. హలో. ఓకే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఎస్ సార్. సార్ కంప్లీటెడ్ నా? ఎస్ సార్, కంప్లీటెడ్. నేను కంటిన్యూ చేయమంటారు ఇంకేమైనా? ఈ టాపిక్ అయితే కంప్లీటెడ్ సార్ అని చెప్పమని చెప్తాను. హలో, కంప్లీట్ అయిందా మెర్సీ గారు? సార్ ఈ టాపిక్ అయితే కంప్లీట్ అయింది సార్. పైవట్ టేబుల్ అనే టాపిక్. సరే, ఇంకా ఆపేద్దామండి. అలాగే సార్. అర్థమైంది అందరికి? డౌట్స్ ఏమైనా ఉంటే చెప్పించుకోండి. సరే, ఓకే. సరే, రేపు క్లాస్ చెప్పేది వెంకట స్వాతి, వెంకటరెడ్డి. మీరిద్దరు చెప్పండి రేపు క్లాసు. రేపు కాదు, మండే. ఓకే సార్. ఉన్నారా? స్వాతి ఉన్నారా? మండే చెప్పండి మీరిద్దరు క్లాస్. ఇంకా ఎండ్ చేసేద్దామండి మీటింగ్. వీరబాబు గారు ఇంకా క్లోజ్ చేసేయండి మీటింగ్. ఓకే సార్. ఓకే సార్. వీరబాబు గారు క్లోజ్ చేయండి.
వీరబాబు గారు ఏంటి చేయరా అండి వీరబాబు సార్? ఉంచలేండి కొంచెంసేపు. ఎంత మంది చేస్తున్నారో చూస్తున్నాను మేడం, ఎంత మంది చేస్తున్నారో చూస్తున్నాను, ఎంత అలవాటుగా చేస్తున్నారో, ఎంత తొందరగా ఈ ఫ్రీ